ధనుంజయ్ హీరోగా, అమృత అయ్యంగార్ హీరోయిన్ గా నటించిన చిత్రం గురుదేవ్ హొయసల. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆటతోనే సూపర్ హిట్ తెచ్చుకుంది. విజయ్ ఎన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యోగి రాజ్ మరియు కార్తీక్ సంయుక్తంగా నిర్మించారు. అయితే ఒక సంవత్సరం దాటిన తర్వాత ఈ సినిమా ఓటీటీలో తెలుగులో అందుబాటులో వచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. కథ: గురుదేవ్ ధనుంజయ్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటారు. డ్యూటీలో చాలా కఠినంగా ఉంటారు. అయితే ఒక రోజు ఒక ప్రేమికుల జంటను కులాంతర వివాహం జరిపిస్తారు. కానీ ఆ తర్వాత పెళ్లి కూతురు భూమి ఒక పెద్ద భూస్వామి కూతురు అని తెలుస్తుంది. భూమి వేరే కులానికి చెందిన రవిను ప్రేమిస్తుంది. ఈ విషయం తెలియని గురుదేవ్ పెళ్లి చేస్తారు. ఈ విషయం తెలిసిన భూమి తండ్రి దాదా తన కుమార్తెను తీసుకుని రావాలని తన అనుచరులను పంపిస్తాడు. తన కుమార్తె బ్రతికుంటే ఆమెను తీసుకురావాలని, చనిపోతే శవాన్ని తీసుకురావాలని ఆదేశిస్తారు. అయితే సీనియర్ పోలీస్ ఆఫీసర్ల నుంచి గురుదేవ్ కి ఒత్తిడి వస్తుంది, భూమిని తిరిగి పంపించమని. దీంతో ఈ ప్రేమికుల దంపతులను రక్షించడానికి గురుదేవ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? గురుదేవ్ ఆ భూస్వామిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఆ ప్రేమికులను చివరి వరకు ఏ విధంగా కాపాడారు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, నేటి సమాజంలో కులాంతర వివాహం చేసుకున్నాక వారి తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మరి ముఖ్యంగా అమ్మాయి తరపున వారి నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. సరిగ్గా ఈ చిత్రంలో కూడా ఈ పాయింట్ గురించి చర్చించారు. గురుదేవ్ గా నటించిన ధనుంజయ్ తన మాస్ యాక్టింగ్ తో అదరగొట్టారని చెప్పాలి. తనదైన శైలిలో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను మెప్పించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచిన తీరు బాగుంది. మొత్తం మీద ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, హీరోగా చేసిన ధనుంజయ్ గత కొంతకాలంగా ఫ్లాప్ లలో ఉన్నారు. దీంతో ఈ చిత్రంతో తిరిగి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ధనుంజయ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ గా చేసిన అమృత అయ్యంగార్ నటనను మెప్పించింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరి మాట: మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మంచి చాయిస్ అని చెప్పవచ్చు. ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి.